టీవీ బ్యూరో చీఫ్ రాకేష్ హోల్లో ఉన్నారు. రాకేష్ తో మాట్లాడదాం. రాకేష్, కాళేశ్వరం కేసుపై సిబిఐ ఎంక్వైరీ వేశారు. సిబిఐ ఎంక్వైరీలో అన్ని చాలా క్లియర్ గా తెలుస్తాయి. కవిత ఆరోపిస్తున్నట్టుగా హరీష్ రావు, సంతోష్ రావు వాళ్లే మొత్తం కుట్రకు బాధ్యులు అయితే వాళ్లపైనే చర్యలు తీసుకుంటారు కదా. కేసీఆర్ పైన చర్యలు తీసుకోకపోవచ్చు కదా. ఎందుకు కవిత అక్కడ దాకా వెళ్తున్నారు? పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అనే దాకా ఎందుకు వెళ్తున్నారు? ఆమె కొంత సెంటిమెంటల్గా ఫీల్ అవుతున్నారు. అంటే కేసీఆర్ తన తండ్రి ఇంత తెలంగాణ కోసం ఉద్యమం చేసి ఇంత అభివృద్ధి చేసినప్పుడు కొందరు వ్యక్తుల స్వార్థం వల్ల ఆయనకు అవినీతి మరకలు అంటుకుంటున్నాయనే ఎమోషన్ ఆమెలో కనిపించింది. కొంత కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. ప్రెస్ మీట్ మధ్యలో కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఎమోషనల్గా ఫీల్ అయ్యారు, భావోద్వేగానికి గురయ్యారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ కామెంట్స్ని పార్టీ మాత్రం చాలా సీరియస్గా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చెప్తుంది కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, కాళేశ్వరం మీద దర్యాప్తు చేయాలి, కాళేశ్వరంలో ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తామంటూ మేనిఫెస్టో నుంచి ఇప్పటివరకు అదే మాటలు చెప్తూ ఉంటుంది, ఎన్నికల మేనిఫెస్టో నుంచి ఇప్పటివరకు. కానీ బీఆర్ఎస్ మాత్రం అసలు అవినీతి జరగలేదు, తెలంగాణ కోసం, తెలంగాణ రైతాంగాని కోసం ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా దీన్ని నిర్మించాము, ఎలాంటి అవినీతి లేకుండా కష్టపడి దీన్ని అతి తొందరగా నిర్మించడానికి ప్రభుత్వం కృషి చేసింది, కేసీఆర్ కృషి చేశారని చెప్తున్నారు. కానీ కవిత మాత్రం కేసీఆర్ అవినీతికి పాల్పడలేదు, కిందున్న వాళ్ళు అవినీతికి పాల్పడ్డారని చెప్తున్నారు. దీని అర్థం కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని ఆమె చెప్పకనే చెప్తున్నారు. సో దీని పట్ల ఖచ్చితంగా అప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్, అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ దీనిపైన సీరియస్గానే రియాక్ట్ అవుతుంది. అంటే కవిత ఎండార్స్ చేస్తుందా దీంట్లో అవినీతి జరిగిందని? కేసీఆర్ అవినీతి చేయలేదు కానీ కింద ఉన్నటువంటి కొంతమంది అవినీతి చేశారని చెప్తున్నారా? ఇండైరెక్ట్గా ఆమె ఏం చెప్పాలనుకుంటున్నారు? దాంతోపాటు నన్ను ఎవరో ఆడిస్తున్నారు, నేను నా వెనకాల కాంగ్రెస్ ఉంది, లేకపోతే నన్ను బీజేపీ ప్లే చేస్తుంది అని చాలామంది చాలా ఆరోపణలు చేస్తున్నారు. కానీ నా వెనకాల ఎవరు లేరు. నేను చెప్తున్నటువంటి ఈ ఇద్దరు పేర్లు హరీష్ రావు, సంతోష్, ఈ ఇద్దరు వెనకాల మాత్రం రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డితో ఈ ఇద్దరు నేతలు ములాఖావుతారనే ఒక ఓపెన్ స్టేట్మెంట్ కవిత ఇచ్చారు. ఈ ఇద్దరిపైన చర్యలు తీసుకోకపోవడానికి కారణం, ఈ ఇద్దరిని ఇప్పటివరకు టచ్ చేయకపోవడానికి కారణం కూడా వాళ్ళు రేవంత్ రెడ్డితో పెట్టుకున్నటువంటి అండర్స్టాండింగ్, రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి అండర్స్టాండింగ్, కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉన్నటువంటి అవగాహన. అందుకనే ఇద్దరిని ఇంకా టచ్ చేయట్లేదు. దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇద్దరిని ఇన్వెస్టిగేట్ చేయండి, ఈ ఇద్దరిపైన విచారణ చేయండి స్పెషల్గా అంటూ కవిత చెప్తూ ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా హరీష్ రావు, కవిత ఇద్దరు నా పైన, హరీష్ రావు అదేవిధంగా సంతోష్ ఇద్దరు నా పైన ఇష్టానుసారంగా అసత్య ప్రచారాలు చేపిస్తున్నారు, చాలా హారబుల్ కామెంట్స్ చేపిస్తూ ఉన్నారు, మహిళను చూడకుండా అసభ్యంగా చాలా కామెంట్స్ చేయిస్తున్నారు అంటూ ఇంత ముందు కూడా చెప్పారు. ఇప్పుడు పేర్లతో సహా ఆమె చెప్తున్నారు. సోషల్ మీడియాలో ఇకపైన పిచ్చి పిచ్చి రాతలు రాసినా, లేదా మీడియాలో కొంతమందితో వార్తలు రాయించినా సహించేది లేదు, నేను ఇప్పటి నుంచి ఊరుకోను అంటూ చెప్తున్నారు. నా పైన చాలాసార్లు అటాక్ చేశారు, నా పైన చాలాసార్లు చాలా కామెంట్స్ చేశారు పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అనుకోవచ్చు, హరీష్ రావు అనుకోవచ్చు, సంతోష్ అనుకోవచ్చు, ఇండైరెక్ట్గా చేయించారు కూడా సోషల్ మీడియాలో. కానీ అప్పుడు నేను రియాక్ట్ అవ్వలేదు, ఎవరి పేర్లు కూడా బయట పెట్టలేదు. ఎవరో కొంతమంది కేసీఆర్ పక్కన్నారు, దయ్యాల్లా పార్టీని మింగేస్తున్నారు, దయ్యాల్లా అడ్డుపడుతున్నారు అంటూ కామెంట్స్ చేశాను తప్ప ఎప్పుడు కూడా ఎవరి పేర్లు నేను బయట పెట్టలేదు. కానీ ఇప్పుడు అది కేసీఆర్ వరకు వెళ్ళింది, కేసీఆర్ ప్రతిష్టను డ్యామేజ్ చేసేలాగా వీళ్ళ బిహేవియర్ ఉంది, కేసీఆర్కు అవినీతి మరకలంటేలాగా గతంలో వీళ్ళ ప్రవర్తన ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ ఇద్దరి పేర్లు చెప్తున్నాను. నేనే స్వయంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఇద్దరు అవినీతికి పాల్పడ్డారని చెప్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ ఆమె చెప్తూ ఉన్నారు. సో దీన్ని పార్టీ ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే ఆమె ఇద్దరిపైన కామెంట్ చేసింది, కానీ ఓవరాల్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చెప్పిందని, అవినీతి జరిగిందని మరొక సంచలన వ్యాఖ్యలు కూడా కొంత ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. హరీష్ రావు, సంతోష్ వెనుక సీఎం రేవంత్ ఉన్నారు అని ఆమె ఆరోపిస్తున్నారు. అంటే అప్పుడు ఈ ప్రాజెక్ట్ జరిగిన విషయంలో రేవంత్ ఉన్నారనేది ఆమె అర్థం అనుకోవాలా, లేదంటే ఇప్పుడు సీఎం గా ఉండి వాళ్ళిద్దరిని కాపాడుతున్నారనేది కవిత ఉద్దేశమా? ఆమె ఈ విషయంలో కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. హరీష్ రావు, సంతోష్ల పైన ఇప్పటివరకు ఎందుకు చర్యలు లేవు? కొంతమంది ఇరిగేషన్ శాఖలో హై లెవెల్లో పనిచేసినటువంటి, చీఫ్ ఇంజనీర్ లెవెల్లో పనిచేసినటువంటి ఆఫీసర్ల దగ్గర 100 కోట్ల రూపాయలు బయటపడ్డాయి ఏసీబీ రైట్స్లో. ఆ 100 కోట్ల రూపాయలు బయటపడ్డప్పుడు ఆఫీసర్స్ వెనకాల ఎవరున్నారు? ఆఫీసర్సే అంత అవినీతి చేసుంటే అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు ఎంత అవినీతి చేసుంటారు? వీళ్ళని ఎందుకు విచారించలేదు అనేది ఆమె ప్రశ్న. దాంతోపాటుగా ఎందుకు విచారించట్లేదు అంటే వీళ్లకు ప్రభుత్వం పోయాక రేవంత్ రెడ్డితో కొంత అవగాహన వచ్చింది, రేవంత్ రెడ్డితో, సీఎం రేవంత్ రెడ్డితో ఇద్దరికీ కూడా, మాజీ మంత్రి హరీష్ రావుకు, సంతోష్కు అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి వీళ్ళని టచ్ చేయట్లేదు. ఎప్పుడున్నా మొత్తం ఎపిసోడ్లో కాళేశ్వరం అవినీతికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో సెంటర్ పాయింట్గా కేసీఆర్ని చూపిస్తున్నారు, కేసీఆర్ వైపే
బాణాలు వెళ్తున్నాయి, కేసీఆర్ వైపే ఆరోపణలు వెళ్తున్నాయి, కేసీఆర్నే దీంట్లో ముద్దాయిగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీని వెనకాల ఉన్నటువంటి ఇంతమందిని, కేవలం 2 పేర్లు చెప్పాను, ఇంకా చాలామంది ఉన్నారు, చుట్టూ అవినీతికి పాల్పడ్డ వాళ్ళు, అనేక రకాలుగా అవినీతి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎందుకు విచారించట్లేదనేది కవిత చేస్తున్నటువంటి ప్రశ్న. సో ప్రస్తుతానికైతే దీని మీద స్పందించడానికి హరీష్ రావు ప్రస్తుతం ఇండియాలో లేరు, ఆయన యూకేలో ఉన్నారు. ఇక సంతోష్ అయితే ఎప్పుడు మీడియాలో ఆయన పెద్దగా ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు, కాబట్టి ఆయన స్పందిస్తారా లేదో తెలియదు. ఫామ్ హౌస్లో ముఖ్య నాయకులంతా కూడా ఈ సిబిఐకి సంబంధించినటువంటి కేసు, అదేవిధంగా కాళేశ్వరం పైన జరుగుతున్నటువంటి కుట్రగా ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణని, నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ని రూపొందించడానికి కేసీఆర్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్షిప్ అందరితో కూడా ఫామ్ హౌస్లో ప్రస్తుతం మీట్ అయ్యారు. అక్కడ భేటీ జరుగుతుంది. ఆ భేటీలో ఉన్నటువంటి ముఖ్యులు ఎవరైనా బయటకు వచ్చి స్పందిస్తారా? కేసీఆర్ కూడా ఖచ్చితంగా ఈ కామెంట్స్నో లేకపోతే కవిత ప్రెస్ మీట్నో చూసుంటారు. కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన వరకు వెళ్ళుంటాయి. కవిత పార్టీని, పార్టీలో ఉన్నటువంటి లీడర్లని, ఒక కేసీఆర్ తప్ప అందరినీ ఆమె కామెంట్ చేస్తూ వస్తున్నారు, అందరిపైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇండైరెక్ట్గా మిగతా ఇంతకుముందు ఇండైరెక్ట్గా కేటీఆర్ పైన కూడా ఆమె అటాక్ చేశారు. జగదీష్ రెడ్డి పైన కూడా, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పైన కూడా డైరెక్ట్గా ఆమె ఆరోపణలు చేశారు. ఇలా చాలామంది పైన చాలా రకాల ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి దీనిపైన ఎలా స్పందించాలి? పార్టీ ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా, లేకపోతే ఇంతకుముందులాగే చూసి చూడనట్టు వదిలేస్తుందా, లేకపోతే కవితతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? చాలా రకాలుగా. ఒకవేళ నిజంగానే దీన్ని ప్యాచప్ చేయాలనుకుంటే ఎప్పుడో కేసీఆర్ ప్యాచప్ చేసేవాళ్ళు, కానీ చేయలేదు. సో ఏం జరగబోతుంది అన్నది కొంత ఆసక్తికరంగానే కనిపిస్తుంది. పార్టీకి 2 రకాలుగా డ్యామేజ్. పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, కేసీఆర్ కూతురైనటువంటి కవిత ఈ రకమైన కామెంట్ చేయడం ఒక డ్యామేజ్ అయితే, రెండోది సిబిఐ కేసు, సిబిఐకి ప్రభుత్వం కేసు బుక్ చేయాలని చెప్పేసి జీవో రిలీజ్ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో అవినీతి జరిగింది అని అప్పుడు 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి కవిత ఎండార్స్ చేయడం, ఈ 2 కూడా పార్టీకి చాలా సీరియస్ డ్యామేజ్, అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణం. ఈ పరిస్థితుల్లో పార్టీ ఎలా స్పందిస్తుంది? ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ, ఫామ్ హౌస్లో మొదలైనటువంటి చర్చ ఒకటి, భవిష్యత్తు కార్యాచరణ, భవిష్యత్తులో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, సిబిఐ వచ్చినప్పుడు, సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఎలా స్పందించాలి, దీనిపైన ప్రజల్లోకి ఎలాంటి ఇండికేషన్స్ వెళ్తాయి, కాళేశ్వరం పైన జరుగుతున్నటువంటి కుట్ర, కాళేశ్వరం ప్రాజెక్ట్ని పక్కన పెట్టి అక్కడ నుంచి గోదావరి రివర్లో ఉన్నటువంటి వాటర్ని అంతా కూడా ఆంధ్రప్రదేశ్ బనకచెర్లకు తీసుకువెళ్ళేటువంటి కుట్ర చేస్తుంది మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిపి చేస్తున్నటువంటి కుట్ర అనే విషయాన్ని